హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడైతే పీతలు తీసుకొచ్చినా కదండీ! చూపించా కదా! అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు పీతలు తెచ్చి వీడియో చూపించినా కదా! ఇలా అయితే పీతలయితే తెచ్చేసుకున్నామండి. రెండే పీతలు కానీ ఫ్రై చేస్తా. ఇంకా 2 పీతలుంటే కర్రీ అయితే చేసుండేదాన్ని. యమ్మీ యమ్మీ ఉంటుంది. ఆ కర్రీ కూడా చేస్తాను. చేసినాక వీడియో పెడతానండి. ఫ్రై అయితే చేస్తాను చూసారా ఫ్రెష్‌గా. ఇలా అయితే చేస్తున్నారనమాట అత్తమ్మ. నేను చూపిస్తున్నా చూసారా? ఇప్పుడే కాళ్ళయి తుంచేసి, ఈ డొప్పైతే తీసేసి నీట్‌గా కడిగి పెట్టారనమాట అత్తమ్మ. ఇలానే ఉంటాయి. ఇవి పొలాల్లో నుంచి పొలాలకి పెట్టే వాటర్‌లో ఉన్నాయి కదండీ ఈ పీతలు. శుభ్రంగా వాష్ చేసినా వీటి కలర్ ఇంతే అండి. చాలా బావుంటుంది. ఫ్రై కూడా బావుంటుంది. కర్రీ కూడా బావుంటుందండి. వీటి వల్ల చాలా ఉపయోగాలైతే ఉన్నాయన్నమాట. ఇవి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా బాగా తినొచ్చు. ఏ డౌటు లేదు అని డాక్టర్స్ చెప్తున్నారనమాట. మా డాడీకి షుగర్ అనమాట. డాక్టర్ ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదని అడిగితే పీతలు తినొచ్చు. ఒక అప్పుడప్పుడు ఫిష్ అట్లా కర్రీస్ చెప్పినారనమాట. అందులో నేను విన్నా కాబట్టి చెప్తున్నా. డాక్టర్ చెప్పింది. అయితే పీతలైతే షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు అండ్ ఎవ్వరైనా తినొచ్చు. పంటికి కూడా చాలా మంచిదంటండి. నాకైతే పన్ను పొడొస్తుందని అంటే పీతలు ఎక్కువ తినండి పన్నుబూట్లు, ఈ పళ్ళు అరగడాలు అనేటివి ఉండవని చెప్పేసి కామెడీ చేస్తున్నారనమాట. కామెడీ కాదు నిజమేనండి అది కూడా. అండ్ వీటిలో B12 ఎక్కువుంటుంది. చాలా చాలా పోషక విలువలుంటాయండి. పీతలే కదా అని కొంతమంది చాలామంది తినరనమాట పీతలు. మాకైతే చాలా ఇష్టం. మా పొలం పక్కనైతే వాటర్ వెళ్తా ఉంటాయన్నమాట. ఎప్పటికీ ఉంటాయి. ఆ వాటర్ దగ్గర ఉంటాయండి పీతలు. రాళ్ళ కింద ఉంటాయన్నమాట దాక్కుని. మేమైతే మస్తు తెచ్చుకొని పెట్టుకుంటాం. ఓల్డ్ వీడియోలో కూడా చాలా వీడియోస్ అయితే పెట్టాను నేను. ఆ ఛానల్ అయితే పోయిందనమాట. మిస్ అయినా. ఇదైతే ఫ్రై అవుతుందండి. మంచి స్మెల్ వస్తుంది. సాల్టు అండు పసుపు కూడా వేసి బాగా వేగనిద్దామండి. చాలా బావుంటుంది. ఈ ఇవి ఈ పైనవి తీసేసేది. ఇవి కూడా తినకూడదండి. లోపల ఉన్నవి మాత్రమే తినాలి. చాలా చాలా బావుంటుంది. దొరికితే మీరు కూడా ట్రై చేయండి తిననికి. కారం కూడా వేసేసి అసలు ఎక్కువసేపు ఉంచకూడదండి. కారం వేసినాక గ్యాస్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఫిష్ కర్రీ మసాలా వేస్తున్నాననమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను. నాకు ఫిష్ కర్రీ మసాలా వేస్తే చాలా బావుంటుంది. నాకైతే పర్సనల్‌గా చాలా ఇష్టం. మీలో ఎంతమందికి పీతల ఫ్రై, పీతల కర్రీ ఇష్టమో కామెంట్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఓకేనా అండి? మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. చూసారా ఎంత యమ్మీ యమ్మీ మంచి స్మెల్‌తోనైతే రెడీ అయిపోయిందండి పీతల ఫ్రై. పీతల ఫ్రై మా వాళ్ళకి చాలా ఇష్టం. లోపల గుజ్జుంటుందండి కాళ్ళ దగ్గర అండ్ ఈ డొప్పలు తీసేసి తినాలి. ఆ డొప్పలు తినకూడదండోయ్! చాలా చాలా బావుంటుంది. చూపిస్తా ఎట్లా ఎట్లా తీస్తారనేది. మంచి వేడి వేడి అన్నంలో వేసుకొని తినేద్దాం. ఓకేనా అండి? రెడీ. కమ్ చూసారా? ఇట్లా అయితే తీయాలనమాట. పైవి గట్టిగా ఉంటది కదా! అది తీసేసి లోపల ఈ పదార్థం అయితే తినాలి. సూపర్ యమ్మీ యమ్మీ ఉందండి. నాకైతే అబ్బబ్బబ్బా! లాగిచ్చేస్తా. బాయ్ బాయ్ అండి. థాంక్ యూ సో మచ్ పూర్తిగా చూసినందుకు వీడియో. థాంక్ యూ సో మచ్ అండి. ఇట్లా అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలా. దీనికి ఫిష్ కర్రీ కూడా చేసుకున్నామనమాట. ఫిష్ కర్రీ అండ్ పీతల ఫ్రై ఈరోజు మా కర్రీ. మీరేం కర్రీ చేసినారో కామెంట్ అయితే చేయడానికి ట్రై చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. ఓకేనా? ఇది సూపర్ సూపర్ ఉందండి. నాకైతే యమ్మీ యమ్మీ మస్తుగా నచ్చేసింది ఫ్రై. ఈరోజైతే బాగా కుదిరిందనమాట. ఇంతే వీడియో. ప్లీజ్ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్. లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్.